జనా టైమ్స్ మాగలం ప్రజాపక్షం విజేత కంటి వైద్యశాల డాక్టర్ వి హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు. వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల, కెనరా బ్యాంక్ పక్కన, బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి, బృందావనం, నెల్లూరు. జనా టైమ్స్ మేకపాటి అభినయ్ రెడ్డి ఈరోజు ఉదయగిరి నియోజకవర్గంలో సంచలనంగా మారాడు. 2024లో తన తండ్రి రాజగోపాల్ రెడ్డి పోటీ చేస్తున్న క్రమంలోనే అతను క్రియాశీలకమైన పాత్ర పోషిస్తూ ఇటు ఉదయగిరి నియోజకవర్గ ప్రజల్లో ఎవరైనా వ్యతిరేక వర్గాలు ఉన్నా కూడా వారందరినీ సమన్వయపరచడంలో మేకపాటి అభినయ్ రెడ్డి పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యాడని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఇటు 2024 తన తండ్రి ఎమ్మెల్యే కావడం, 2029లో కూడా రాచబాట వేసుకుంటూ మేకపాటి అభినయ్ రెడ్డి వెళ్లడంతో చాలామంది వైసీపీ కార్యకర్తలైతేమి, నాయకులైతేమి మేకపాటి అభినయ్ రెడ్డికి పూర్తి స్థాయిలో మంచి గుర్తింపు వచ్చిందని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఇటు అన్ని మండలాల్లో కూడా మంచి పట్టు సాధించి మేకపాటి అభినయ్ రెడ్డి పూర్తి స్థాయిలో వెళ్తున్నాడు. అదే కాకుండా ఇక్కడ గెలవడమే కాదు, భారీ మెజార్టీతో ఉదయగిరి నియోజకవర్గంలో గెలవడం ఫస్ట్ నా ఆకాంక్ష అని చెప్పి మేకపాటి అభినయ్ రెడ్డి చెప్పడంతో ఒకసారి ఉదయగిరి నియోజకవర్గ ప్రజలు కానీ మొత్తం కార్యకర్తలు అయితే ఫుల్ జోష్ నింపుతా ఉన్నాడని కూడా మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. మేకపాటి అభినయ్ రెడ్డి ఒక యువకుడైనా కూడా ఇంత పొలిటికల్ అనాలిసిస్ పూర్తి స్థాయిలో అతను అవగాహన చేసుకున్నాడంటే నెక్స్ట్ భావితరాలకు భవిష్యత్ నాయకుడు మేకపాటి అభినయ్ రెడ్డి అని చెప్పి కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు తన పెదనాన్న రాజమోహన్ రెడ్డి వేసిన బాటలో కానీ, తన చిన్నాన్న మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వేసిన బాటలో అయితేమి ఉదయగిరి నియోజకవర్గంలో పార్టీ పూర్తి స్థాయిలో బలోపేతమైంది. అదే బలోపేతాన్ని ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తి మేకపాటి అభినయ్ రెడ్డి అని చెప్పి కూడా మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. 2024లో తన తండ్రి ఎమ్మెల్యే కావాలా, 2029లో ఖచ్చితంగా మేకపాటి అభినయ్ రెడ్డే నెక్స్ట్ భావితరాలకు భవిష్యత్తు అవుతానున్నాడని కూడా మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. మేకపాటి అభినయ్ రెడ్డి ఇప్పటికే పూర్తి స్థాయిలో ఉదయగిరి నియోజకవర్గంలో ప్రజలతో మమేకమై ఉన్నాడు. అదే కాకుండా ప్రతి నాయకుడి పేరు కానీ, ప్రతి నాయకుడు ఫోన్ నెంబర్ కానీ తీసుకోవడం, దానివల్ల వాళ్ళు ప్రతి ఒక్కరితో కాంటాక్ట్లో ఉండడంతో మేకపాటి అభినయ్ రెడ్డికి పూర్తి స్థాయిలో గుర్తింపు వచ్చిందని కూడా మన ఉదయగిరి నియోజకవర్గ ప్రజలు కానీ, ఇటు వైసీపీ నాయకులు కానీ మేకపాటి అభినయ్ రెడ్డిని పూర్తి స్థాయిలో గౌరవప్రదంగా 2024లో మేకపాటి రాజగోపాల్ రెడ్డిని గెలిపించుకొని 2029లో ఖచ్చితంగా మేకపాటి అభినయ్ రెడ్డిని పూర్తి స్థాయిలో భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని కూడా ఉదయగిరి వైసీపీ నాయకులు ఖచ్చితంగా ఉదయగిరి నియోజకవర్గ కోటపైన ఖచ్చితంగా అభినయ్ రెడ్డి జెండా ఎగరాలనే ఉద్దేశంతోనే ఉన్నట్టు మనకు పూర్తి సమాచారం ఇక్కడ ప్రజలతో కనుక్కున్నప్పుడు మనకు పూర్తి విషయాలు తెలిసినాయి.